కోర్ అబ్డామిన్ ఎక్సర్సైజెస్ స్టిక్తో ఎట్లా చేయాలో చూడబోతున్నాం. ముందుగా వెల్లకిలా పడుకుని 2 చేతులతో లాఠీ కర్రను అట్లా పట్టుకుంటాం. కాళ్ళు చాపేస్తాం. చేతులు కొద్దిగా పైకి అట్లా లేపేసి కర్ర అట్లా పట్టుకుని ఉంటాం. ఇప్పుడు నౌకాసనలో శరీరాన్ని మనం పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, నీళ్ళ మీద పడవ తేలినట్టు అట్లా శరీరాన్ని పెట్టి మోకాళ్ళ దగ్గర మడుస్తూ కాళ్ళని పైకి అటు కిందకి, ఇటు చేతులు కాళ్ళు మూమెంట్ సైమిల్టేనియస్గా ఇస్తాం. పొట్ట తగ్గటానికి ఇది చాలా బెస్ట్ వ్యాయామం అన్నమాట. ఇక రెండో వ్యాయామంగా వజ్రాసనంలో కూర్చుని కర్రను అట్లా ముందు పెట్టేసి మోకాళ్ళ మీద మనం నుంచుంటాం. ఇప్పుడు కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి 2 కాళ్ళని అట్లా చాపేసేస్తాం. ఒక చెయ్యి మీద బరువు పెట్టేసి మరో చేతిని కర్ర పట్టుకుని కర్ర సపోర్టే తీసుకుని అట్లా ఆగుతాం. కర్ర లేకపోతే ఒక చేతి మీద అట్లా ఆగటం చాలా కష్టం. కర్ర సపోర్ట్తో అట్లా ఆగుతాం కాబట్టి ఆ అబ్డామినల్ మజిల్స్ అట్లా బాగా బలపడతాయి అన్నమాట. ఇప్పుడు ఈసారి చేతుల డైరెక్షన్ మార్చి కుడి చేయానిస్తాం. ఎడమ చేతితో కర్ర పట్టుకుని ఎడమ చేతి నేల కానిచ్చకుండా కర్ర సపోర్ట్తో అట్లా ఆపుతాం. కర్ర ముందు పెట్టేసేసి మనం చూడటానికి తేలిగ్గా అనిపిస్తుంది కానీ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట ఇది. ఇక మూడవది చేతులతో కర్ర పట్టుకుని చేతుల్ని తల వెనకాల భాగంలో అట్లా చాపేస్తాం. ఇప్పుడు ఇందాకటి వెళ్ళి నౌకాసనలో శరీరాన్ని పెట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. చేతులు కాళ్ళు ఒకేసారి పైకి లెగుస్తాయి చూడండి అట్లా. మళ్ళీ నౌకాసన్, మళ్ళీ వెనక్కి పడుకోవడం. ఎక్సర్సైజ్లా చేస్తాం నౌకాసన్ని. చేతిలో కర్ర పట్టుకు చేస్తాం కాబట్టి ఇది చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది బాగా జిమ్లో చేసేవారు కూడా ఇట్లాంటి పొట్టకు మంచి షేప్ రావడానికి మజిల్స్కి ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తుంటారు.